రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజశ్రీరత్నాఢ్యాం వందే భారతమాతరం. నమస్తే. ముందుగా అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అసలు యోగా గురించి మనకి మొట్టమొదటిగా పతంజలి గారు చెప్పేసి వెళ్ళారండి. మనకేమేం కావాలో మన పూర్వీకులు అన్ని విధాలుగాను అన్ని శాస్త్రాల్లోనూ చెప్పబడిందనమాట. యోగా అనేది ముఖ్యంగా శాస్త్రం అని. శాస్త్రం అంటే ఏమి లేదు, శాసించి చెప్పేదాన్ని శాస్త్రం అని అంటాం. యోగ శాస్త్రంలో పతంజలి గారు రాసినటువంటి యోగ సూత్రాల్లో మొట్టమొదటిది అథ యోగానుశాసనం. అంటే ఆల్రెడీ యోగా గురించి చెప్పారు, ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుందాము అనేది దాని అర్థం అన్నమాట. మరి యోగా అంటే ఏంటి? యోగ చిత్తవృత్తి నిరోధ. యోగా అనేది చిత్తవృత్తులు నిరోధిస్తుంది అన్నమాట. చిత్తము అంటే మనస్సు, వృత్తులు అంటే మనసులో కలిగే ఆలోచనలు కావచ్చు, మనసులో కలిగే కోరికలు కావచ్చు, వారి కష్టాలు కావచ్చు, వీటిని నిరోధించటం యోగా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. యోగ చిత్తవృత్తి నిరోధ. మీ మనసులో జరిగేటటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో, లేకపోతే కష్టాలు ఉన్నాయో, లేకపోతే ఆలోచనలు ఉన్నాయో వాటిని నిరోధించటమే యోగా. అంటే యోగా చేయడం వల్ల వీటిని నువ్వు నిరోధించవచ్చు అని స్పష్టంగా చెప్పారు ఇక్కడ. ఎలాగరా అంటే వీటిని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటే ఎలా హ్యాపీగా ఉంటాము? మీరు ఎక్కడో నదీ తీరాన మీకు ఇష్టమైన వారితో కూర్చున్నారు, మీ చేతిలో మీ ఏలుకున్నటువంటి ఉంగరము లేకపోతే గుండు పిన్నో ఆ నదీ తీరంలో పడిపోయింది. అక్కడ మీరు వెళ్ళి తీసుకుందామనే లోపే వేరే నాలాంటి వాడు ఒకటి వచ్చి ఒక రాయి వేసిపోయాడు అనమాట. ఆ నదీ ప్రవాహంలోనో లేకపోతే ఆ బావిలోనో తరంగాలు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు మీరు ఆ పోగొట్టుకున్న గుండు పిన్నుని కానీ ఆ పోగొట్టుకున్న రింగును కానీ చూడలేరు. ఎప్పుడైతే మళ్ళీ ఆ నీరు సామాన్యమైన స్థితికి వస్తుందో అప్పుడే మీరు చూడగలరు అన్నమాట. అంటే ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆ వాటరు, అప్పుడే మీరు పోగొట్టుకున్నటువంటి ఆ గుండు పిన్ను కావచ్చు, ఆ బంగారు ఉంగరాన్ని మీరు చూడొచ్చు అనమాట. ఎప్పుడైతే అలలుగా వచ్చాయో అలల కిందన మీరు ఆ నిజమైన ఆ ఉంగరాన్ని చూడలేకపోయారు. అది ఇలాగ చెప్పారు మళ్ళీ 3వ సూత్రంలో, తదాద్రష్టు స్వరూపే అవస్థానం. అసలు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం అసలైన స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని మనం అనుభవించవచ్చు అని చెప్పారు. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ఆనందాన్ని, అనుభూతిని మనం పొందుతామంట. మరి మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది? మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మనహైవ కారణం బంధమోక్షయోహ అని కూడాను. మరి ఇది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది? ఎలా ప్రశాంతంగా ఉంటుంది? యోగా చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది. యోగా అంటే ఓన్లీ కాళ్ళు వంచటము, చేతులు వంచటము, నడుము వంచటము, ఏదో ఫోటోల కోసం చేసేది యోగా కాదండి. యోగా అనేది అష్టరకాలు: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యోగాలో మన లక్ష్యం ఏంటంటే ముఖ్యంగా మోక్షం అన్నమాట. కానీ ఈ సమాధి స్థితి, డెడ్ ఎండ్ ఏదైతే ఉందో సమాధిని మనం చేరుకోగలగాలి. ఈ సమాధే ఈ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతుంది. అంటే నువ్వు సమాధి స్థితికి చేరగలిగితే నీ మనస్సును నువ్వు ప్రశాంతంగా ఉంచుకున్నట్టే, నీ మనస్సును నువ్వు అధీనంలో పెట్టుకున్నట్టే అనమాట. సరే, సమాధి స్థితికి వెళ్ళిపోయావు, నెక్స్ట్ మోక్షమే కదా ఉంది. మోక్షం అంటే ఏంటండి? మళ్ళీ మళ్ళీ జన్మ లేకపోవటం అనేది మోక్షం. నిజానికి కదా, మీరు పుట్టారు, నేను పుట్టే ఉన్నాను, మనకేవో ఇంకా భూమి మీద చేయాల్సిన కర్మలు ఉన్నాయి, లేకపోతే అనుభవించాల్సింది ఉంది కాబట్టి మనం పుట్టామనుకుందాం. మహావిష్ణువుకి ఏం పని అండి మళ్ళీ మళ్ళీ పుట్టడానికి? దశావతారాలు ఎత్తాడు మహావిష్ణువు. అంటే మోక్షం పొందితే మళ్ళీ జన్మ ఉండదనేది మనం తెలుసుకున్నాం కదా. మనలాంటి సామాన్యులకు మోక్షం రాదు, సరే కష్టం, అందుకనే మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం అనుకుందాం. రాముడు, కృష్ణుడు, మహావిష్ణువు దశావతార రూపంలో మళ్ళీ మళ్ళీ పుడుతూనే వచ్చాడు. మనం పుట్టామంటే కారణం మనకి ఇంకా కర్మ ఫలితం ఉంది కాబట్టి అనుభవించాల్సింది కష్టమో సుఖమో. వాళ్ళు పుట్టారంటే అది లోకహితం కోసం పుట్టారని మాత్రం ఇక్కడ మీరు గమనించాలి. రాముడు పుట్టాడు లోకహితం కోసం, శ్రీకృష్ణుడు పుట్టాడు లోకహితం కోసం, ఆ బోల్డ్ సరి చేయడం కోసం వాళ్ళు పుట్టారు. ఇకపోతే సరే, ఆత్మ పరమాత్మ అని చెప్పుకుంటున్నాం అన్నమాట మనం. ఆత్మ పరమాత్మ. ఈ ఆత్మ ఎప్పుడైతే పరమాత్మలో లీనమవుతుందో మళ్ళీ ఈ ఆత్మకి ఇక్కడ మనుగడ లేదనుకుందాం. ఎలాగైతే ఇప్పుడు చెప్పుకున్నామో ఈ సృష్టిలో జీవి పుడుతూ ఉంటుంది, గిడుతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, గిడుతూ ఉంటుంది. ఎలాగరా అంటే మీరు మట్టి ముద్ద తీసుకొని కుండను తయారు చేశారు. ఈ కుండ ఒకానొక అవసాన దశకు వచ్చి మళ్ళీ పగిలిపోయి మళ్ళీ అది ఎక్కడ కలిసిపోతుందండి? మళ్ళీ మట్టిలో నేల కలిసిపోతుంది. ఎలాగైతే పరమాత్మ నుంచి ఆత్మ
జీవుడిగా మారి మళ్ళీ పుట్టి మళ్ళీ చనిపోయి మళ్ళీ పరమాత్మలో లీనమైపోయి మళ్ళీ తను జీవంగా పుడుతూనే ఉంటుంది అన్నమాట. ఇలా సైకిల్ జరుగుతూనే ఉంటుంది. ఎలాగైతే మట్టి తను కుండగా స్వరూపాన్ని పొంది మళ్ళీ కుండగా తన జీవితాన్ని బద్దలు కొట్టుకున్న తర్వాతకి మళ్ళీ అదే మట్టిలో కలిసిపోయి మళ్ళీ కుండగా తయారవుతుంది, మళ్ళీ అదే మట్టిలో కలిసిపోతుంది, మళ్ళీ కుండగా తయారవుతూనే ఉంటుంది అనమాట. ఇది జీవిత చక్రం అనమాట. మోక్షం అనేది ఎక్కడ లేదండి, మీ మనస్సులోనే ఉంది. ఇదేదో ఆకాశంలోనో అక్కడో ఎక్కడో ఉందని చెప్పుకోవడం తప్పు, ఏదో పాతాళ లోకంలోనే వేరే లోకంలోనే తప్పు. మోక్షేషి చేతో విమలం సమ్యక్ జ్ఞాన విబోధనం. మోక్షం అనేది మన హృదయంలోనే ఉంది. అది మన మనస్సు శుద్ధి చెందినప్పుడు, సమ్యక్ జ్ఞానంలోనే మేల్కొన్నప్పుడు వచ్చేది మాత్రమే మోక్షం అని చెప్పుకుంటాం. చేయండి, యోగా ప్రాక్టీస్ చేయండి. నిజానికి అందరూ సంతోషంగా ఉండండి. యోగా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంతోషంగా ఉండడం. శారీరకమైన సంతోషము, మానసికమైన సంతోషము, ఆరోగ్యము, ఆనందము. నమస్తే.